Hello guys, welcome to our next video and welcome to BTech వాళ్ళ ఛానల్ ఆల్సో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అయితే కనుక్కుందాం. సింపుల్ మెథడ్లో యూజింగ్ ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించి అయితే కనుక్కుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినారా అంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లాన్ ఫామ్ A = 314 058 344. సో దీనిలో అందరూ తెలిసిందే, ఈ రోని ఇప్పుడు మనం R1 అంటాం, దీన్ని R2 అంటాం, దీన్ని R3 అంటాం. ఓకేనా? సో మనం దీన్ని ఎప్పుడైతే ఎక్లాన్ ఫామ్ ఉపయోగించి ర్యాంక్ కనుక్కోవాలనుకోండి, మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలన్నమాట. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఎట్లుంటుంది అనేసి నేను ముందు వీడియోలో అయితే చూపించాను. ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో కానీ అయితే చూపిస్తాను అనమాట అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఎట్లుంటుంది అనేసి. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 1 1 1 1 1 1 1 1 1 అనుకోండి. ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే మనం దీన్ని డయాగ్నల్ అంటాం కదా, ఈ మిడిల్లో ఉందని. ఈ డయాగ్నల్ కింద ఉండే వాల్యూస్ 0 అవ్వాలన్నమాట. అంటే ఇది 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 ఇక్కడ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వాలి 0 వాల్యూస్తో. అది ఎట్లుంటుంది అంటే 1 1 1 0 1 1 0 0 1. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ డయాగ్నల్ అనుకుంటే మిడిల్లో ఉండదని, మనం దాని కింద ఈ జీరోస్ అనేది ఒక ట్రయాంగిల్ రూపంలో అయితే ఫామ్ అయినా ఉంటుంది. దీన్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అయితే అని అంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలి. సో వాడు ఇచ్చిన ట్రయాంగిల్ ఏంది, మ్యాట్రిక్స్ ఏంది, A = 3 1 4 0 5 8 -3 4 4. సో మనం దీన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలంటే, సో ఇది డయాగ్నల్, దీని కింద ఉండే వాల్యూస్ అనేది ఇక్కడ 0 అవ్వాలన్నమాట. అన్ని జీరోలు ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఒక 0 అయితే ఉంది, ఇక్కడ -3 4 ఉంది. దీన్ని మనం 0 లెక్క మార్చేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ ఉన్న వాల్యూని మనం 0 లెక్క మార్చాలంటే ఏం చేయాలి, ఏదైనా వాల్యూ నుంచి ఏదో తీసేయాలి ఆర్ ప్లస్ చేయాలి. సో మనం దీన్ని ఏ వాల్యూలో నేను తీసేద్దాం. ఇక్కడ చూసినట్లయితే R1లో ఇక్కడ +3 ఉంది, ఇక్కడే ఉంది -3 ఉంది. -3 + 3 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో మనం R3ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే R3 = R3 + R1 అనుకుందాం. ఓకేనా? R3 అనే రో R3 + R1 లెక్క మారిందనేసి మనం అజ్యూమ్ చేయాలన్నమాట. అప్పుడు A = సో ఇదైతే ట్రయాంగిల్ 3 మ్యాట్రిక్స్ 3 1 4 0 5 8. ఇది యాస్టీస్ అట్లా ఉంటుంది. సో R3 అనేది ఏమవుతుంది, R3 అనేది R3 + R1 అవుతుంది అన్నా కదా. అంటే నేను క్యాలిక్యులేషన్ సైడ్ చేస్తా. R3 అంటే ఏంది, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది, -3 ఉంది. సో ఇక్కడ R1 ఏముంది, 3 ఉంది. సో -3 + 3 = 0. నెక్స్ట్ 4 + 1 = 5. నెక్స్ట్ 4 + 4 = 8. సో ఈ వాల్యూలు అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉంది 0 5 8. ఇప్పుడు చూసినట్లయితే మనకి 2 జీరోలు అయితే వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ 5ని 0 చేయాలి. 5ని 0 చేయాలంటే ఇక్కడ మనకి R2లో చూసినట్లయితే ఇక్కడ 5 ఉంది. సో 5 - 5 ఇక్కడ 0 అయిపోతుంది. సో మళ్ళీ మనం R3ని ఏ విధంగా అనుకుంటాం, R3 = R3 - R2. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 3 1 4 0 5 8. R3 - R2 కదా, అంటే ఇక్కడ 0 - 0 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ 5 - 5 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ 8 - 8 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి డయాగ్నల్ కింద ట్రయాంగిల్ అయితే ఫామ్ అయింది, అది అన్ని 0 జీరోలతో. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే మనకు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిందనమాట. సో మనం సింపుల్గా రాసాం, నో ద మ్యాట్రిక్స్ ఈస్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఈస్ ఇన్ ఎక్లాన్ ఫామ్ అని రాద్దాం. సో స్వెట్టింగ్ అయితే ఉంది, సో అందువలన ఇట్లా ఉంది. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A = నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనమాట. అంటే జీరో లేని, అంటే ఫుల్గా నాన్ జీరో రోస్, దీంట్లో మొత్తం జీరోలు ఉండకూడదు. ఓకేనా? ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇప్పుడు మనకు ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్లో ఫామ్ అయిన మ్యాట్రిక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 1 4 ఉంది, ఇక్కడ వాల్యూలు ఉన్నాయి. సో 1. నెక్స్ట్ 0 5 8, ఇక్కడ 0 ఉంది కానీ మిగతా చోట్ల 5 8 ఉంది అనమాట. సో 2.
ఇక్కడ అన్నీ జీరోనే ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా జీరో రో అవుతుంది. ఈ రెండు నాన్ జీరో రోస్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. నెంబర్ ఆఫ్ ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనమాట. సో ఈ చిన్న ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటా. ఓకే గైస్, దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.